హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మ్యాంగో ఫలూదా. ఈ సమ్మర్లో దొరికే మ్యాంగోస్ తోటి చల్లగా టేస్టీగా ఉండే ఈ మ్యాంగో ఫలూదాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి 1/2 లీటర్ పాలను యాడ్ చేసుకొని పాలను మరిగించుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు పాలను మరిగించుకోవాలి. పాలు కాస్త చిక్కపడిన తర్వాత ఇన్స్టెంట్ మ్యాంగో ఫలూదాని యాడ్ చేసుకోవాలి. మీకు ఈ ఇన్స్టెంట్ మ్యాంగో ఫలూదా ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతుందండి. మీకు ఈ ఇన్స్టెంట్ మ్యాంగో ఫలూదా అవైలబుల్లో లేదు అంటే ఇన్స్టెంట్ మ్యాంగో ఫలూదాకు బదులుగా సేమియాని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా దగ్గర పడి ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాంగో ఫలూదా చల్లారేలోపు ఒక చిన్న బౌల్లోకి 1 టీ స్పూన్ సబ్జా సీడ్స్ని యాడ్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని ఒక 30 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. బాగా పండిన ఒక మామిడికాయని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి. బాగా పండిన మామిడికాయ, తీయగా ఉన్న మామిడికాయని షూట్ చేసుకోండి. అప్పుడే మ్యాంగో ఫలూదా టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ అంతగా బాగోదండి. చూడండి, ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మ్యాంగో ఫలూదా కూడా పూర్తిగా చల్లారిపోయి ఈ విధంగా దగ్గర పడింది. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల రోజ్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. నేను ఈ రోజ్ సిరప్ని ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. మీకు వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్లో రోజ్ సిరప్ అని కామెంట్ చేయండి, నేను మీకు పంపిస్తాను. 1 టీ స్పూన్ నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని యాడ్ చేసుకొని మ్యాంగో ఫలూదాని యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల మ్యాంగో పీసెస్ని యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ మ్యాంగో ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. నేను ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అండి. మీకు వీడియో కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేసేయండి. 2 టేబుల్ స్పూన్ల రోజ్ సిరప్, 1 టీ స్పూన్ సబ్జా సీడ్స్, మ్యాంగో ఫలూదాని యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ ఐస్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ని యాడ్ చేసుకొని మరొక 1 టీ స్పూన్ రోజ్ సిరప్ని యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చల్లగా టేస్టీగా ఉండే మ్యాంగో ఫలూదా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ సమ్మర్ అయిపోయేలోపు ఒక్కసారైనా ఈ మ్యాంగో ఫలూదాని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మ్యాంగోస్తో చాలా రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయండి, చూసేసేయండి.